హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. ధ్రువుని చిన్నాని అలా బెడ్ పైన చూసిన బుజ్జిమామ, ఏయ్ స్మాల్ బాయ్, గెటప్ గెటప్ అంటూ వచ్చి లాగాడు. ఉండని మామ్స్, నువ్వు రా కావాలంటే అంటూ నవ్వాడు ధ్రువ్. షూ అల్లుడు అంటూ తల కొట్టుకుని వెళ్ళిపోయాడు. బావా, ఐ నీడ్ హెల్ప్ అన్నాడు చిన్న. చెప్పు బామర్ది. రేపు మార్నింగ్ నా మొహాన 2 బ్యాండేజ్లు పెట్టుకుని కిందకి వెళ్తాను. నువ్వు నీ బుడ్డి చెల్లితో నన్ను బాగా కొట్టావని చెప్పు అన్నాడు. ధ్రువ్ చిన్నాని తోసి, నువ్వు బాగా ముదిరావురా, సరే వెళ్ళి మామ్స్ కుకింగ్లో హెల్ప్ చేయి అన్నాడు. చిన్న సరేనంటూ వెళ్ళిపోయాడు. ధ్రువ్ ఫోన్ రింగ్ అవుతుంటే తీసి చూశాడు. డాడ్ కాలింగ్ అంటూ చూసి లిఫ్ట్ చేసి, చెప్పు డాడ్, మమ్మీని ఒప్పించావా లేదా చిన్న ఇక్కడ ఉండటానికి అని అడిగాడు. ముందు ఒప్పుకోలేదు, తర్వాత ఒప్పుకుంది, కానీ ఏమంటోంది నా కోడలు అని అడిగాడు. ఏమీ అనదు, సేమ్ మమ్మీలాగా చేయాల్సినవన్నీ చేస్తుంది అన్నాడు సీరియస్గా. మళ్ళీ ఏమైంది నాన్న అని అడిగాడు శ్రీధర్. ఆ సుజిత్ ఇంటికి పోయి వాడికి వార్నింగ్ ఇచ్చినట్లుంది అన్నాడు. అరే వా, సూపర్ సూపర్ రా, అది కదా మయూక అంటే. కానీ నీకు కోపం దేనికి అని అడిగాడు ఆశ్చర్యంగా. లేకపోతే ఏంటి డాడ్, రఘు అంకుల్ని ఒప్పించడానికి నేనెంత కష్టపడ్డాను. తనకేంటి, ఈజీగానే వెళ్ళింది. వాడు ఊరుకోడు, మళ్ళీ తన జోలికి వస్తాడు. మళ్ళీ ఏదైనా గొడవ అయితే రఘు అంకుల్ ఈసారి తిరిగి పంపించరు. అయినా నేనున్నా కదా, చూసుకుంటా కదా. అబ్బే అస్సలు ఆగదు. అప్పటికి నేను వద్దనే చెప్పాను అన్నాడు. కదా, నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది. సరే నువ్వే చూసుకో తనని అన్నాడు. డాడ్ అలాగే. ఇంకేంటి అంటూ అడిగాడు. 10 నిమిషాలు మాట్లాడుకున్నారు. ఇక్కడ మన స్మైలీ డిన్నర్ చేస్తూ, చాలా బాగుంది కదా అత్త మయూ వదిన వంట అంటూ మెచ్చుకుంది. నేను నిన్న నైట్ కూడా తిన్నానుగా, అదిరిపోయింది అంతే అంటూ తన వైపు చూసి నవ్వింది భార్గవి. మయూక ఏం మాట్లాడకుండా నవ్వింది. తర్వాత పడుకునే ముందు స్మైలీ మయూక మీద చేతులేసి ఎన్నో కబుర్లు చెప్పింది. నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. ఫోన్లో మెసేజ్ చూసి ఓపెన్ చేసింది. టెర్రస్ మీదకి రా అంటూ ధ్రువ్ నుంచి మెసేజ్. వెంటనే రిప్లై ఇచ్చింది, నేను రాను అంటూ. అయితే నేనే వస్తా, డోర్ తీ అని మెసేజ్ చేశాడు. అమ్మో, వచ్చినా వస్తాడు అనుకుంటూ స్మైలీకి బెడ్షీట్ కప్పేసి బయటకు వచ్చి భార్గవి రూమ్ డోర్ నెట్టింది. తను మంచి నిద్రలో ఉంది. సైలెంట్గా వెళ్ళి డోర్ తీసి లాక్ వేసి టెర్రస్ మీదకి వెళ్ళింది. పైకి వెళ్ళి చుట్టూ చూస్తుంటే ధ్రువ్ తన చేయి పట్టుకుని తీసుకెళ్ళి, వద్దు అంటే ఎందుకు వెళ్ళావు అని అడిగాడు చాలా సీరియస్గా. మయూక ఏం మాట్లాడకుండా సీరియస్గా చూస్తుంటే, నిన్నే డెవిల్ అంటూ తనని దగ్గరకు లాక్కున్నాడు. నన్ను అంతమందిలో ఇన్సల్ట్ చేసిన వాడిని వదిలేయమంటావా అని అడిగింది మయూక. నేను ఒకడిని చచ్చా కదా వాడి సంగతి చూడటానికి, నువ్వెందుకు చెర్రీ అనవసరంగా అంటూ తల నిమిరాడు. నీతో చాలా మాట్లాడాలి సైక్, కానీ ఇక్కడ కాదు, ఇలా కాదు అంటూ తన కళ్ళలోకి చూసింది. దేని గురించి అంటూ కళ్ళెగిరేశాడు. దీని గురించి అంటూ తాళి తీసి చూపించింది. హే మర్చిపోయా, నీ మెడలో భలే ఉందిరా ఇది అంటూ చేత్తో పట్టుకున్నాడు. వదులు అంటూ తాళి తీసి షర్ట్ లోపలికి వేస్తుంటే, నేను వేస్తాను ఉండు అంటూ షర్ట్ లోపలికి వేశాడు. సరిగా వేశానా అంటూ షర్ట్ లోపలికి చూస్తుంటే చెంప మీద ఒక్కటి పీకి, ఇవే తగ్గించుకోవాలి లేకపోతే అంటూ తనని తోసింది. తగ్గించుకోను, ఇంకా ఎక్కువ చేశాను, నా వైఫ్ నా ఇష్టం అంటూ లిప్స్ అందుకున్నాడు. మయూక తనని తోస్తుంటే 2 చేతులతో నడుముని హత్తుకుని 5 నిమిషాల తర్వాత వదిలాడు. అబ్బా అంటూ లిప్స్ తడిమింది. బ్లడ్ వస్తుంటే, అమ్మో బ్లడ్ అంటూ కోపంగా చూసింది. లవ్ బైట్ అంటూ బుగ్గ కొరికాడు. నీకు ఎప్పుడు అదే యావ, పోరా అంటూ వెళ్ళిపోతుంటే, పెట్రోల్ రేట్ ఎంత అని అడిగాడు సడన్గా. 110 అనుకుంటా అన్నది. మరి గోల్డ్ అని అడిగాడు. ఏమో తెలీదు అన్నది. మార్కెట్లో షేర్స్ ఎలా ఉన్నాయి అని అడిగాడు. నీకేమైనా పిచ్చా, అవన్నీ నాకేం తెలుసు అని అడిగింది. కదా, కాబట్టి ఎవరితో దేని గురించి మాట్లాడాలో నాకు తెలుసు. హోయలు పోకుండా కోఆపరేట్ చేయడమే నీ పని అంటూ మయూకాని గట్టిగా హక్ చేసుకుని, ఇంకెన్ని రోజులు పస్తులు ఉంచుతావు, పెళ్ళై 15 రోజులయ్యింది అని అడిగాడు చెవిలో. సరే అయితే సరదాగా ఒక చిన్న పందెం వేసుకుందామా అని అడిగింది. ధ్రువ్ తనని వదిలి, ఏంట్రోయ్ అని అడిగాడు ఆశ్చర్యంగా. కమింగ్ సండే నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావాలి అన్నదో లేదో మనోడు. హే దొంగ,
ప్రపోజ్కి ఓకే చెప్పేసి ఆపై అంటూ ఎగురుతుంటే ఆగు ఆగు, అక్కడే ఆగు, పూర్తిగా వినవా అని అడిగింది. సరే చెప్పు అన్నాడు. నువ్వు నా చిటికిన వేలు కూడా తాకకూడదు, చిన్న ముద్దు కూడా పెట్టకూడదు, అలా 24 hours నాతో ఉండు, అప్పుడు ఒప్పుకుంటా అంటూ నవ్వింది. ఏమని అని అడిగాడు ఎగాదిగా చూస్తూ. మా ఆయన బంగారం అని లోపలే అనుకుని పైకి మాత్రం ధ్రువ్ తోపు అని అంటూ భుజాలెగిరేసింది. నిజం చెప్పవే, ఈ ఐడియా నీదేనా అని అడిగాడు అనుమానంగా. నాదే అంటూ సీరియస్ లుక్ ఇచ్చింది. సరే గెలిస్తే ఏంటి అని అడిగాడు. మయూక ఇచ్చే స్పెషల్ లవ్ ట్రీట్ తీసుకోవడానికి నీకు పర్మిషన్ వస్తుంది, ఒకవేళ ఓడిపోతే అంటూ బిక్కమొహం వేశాడు. ఏముంది, బుద్ధిగా బుజ్జి అంకుల్కి మా మేడంకి పెళ్లి చేసి ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోవడమే అన్నది. నాకు తెలిసే ఇదంతా మా అత్త ప్లాన్ అని, ఇప్పుడు చూడు నీ సంగతి అనుకుని నాకోకే అంటూ మోకాళ్ళ మీద కూర్చుని షర్ట్ పైకెత్తి నడుముని గట్టిగా ప్రెస్ చేశాడు. ఏం చేస్తున్నావు అని అడిగింది కంగారుగా. ఇప్పుడు కాదు కదే, నీ బెడ్ సండే కదా, ఇవాళ అడ్డు లేదు కదా అంటూ నడుము మీద ముద్దులు పెడుతుంటే మయూకాకి కంగారు పుట్టింది. ధ్రువ్ని ఒక్క తోపు తోసి పరిగెత్తుకుంటూ కిందకి వెళ్తూ స్టెప్స్ మీద ఎవరినో గుద్దేసి కంగారుగా వెళ్తుంటే ధ్రువ్ తన వెనకే వచ్చి ఆగరా రే, అర్థం చేసుకో, ఒక్కసారి చాలు అంటూ ఎదురుగా బుజ్జి మామని చూసి కొంచెం కూడా ఫీల్ అవ్వకుండా హే మామ్స్, నువ్వేంటి ఈ టైంలో అని అడిగాడు నవ్వుతూ. దట్ ఆస్కాల్సింది వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ విత్ పీకాక్ గర్ల్ అని అడిగాడు సీరియస్గా. నీకు చెప్పా కదా మామ్స్, తనని ఏదో చేయాలనిపిస్తుంది అని, అందుకే పైకి తీసుకొచ్చా అంటూ నవ్వాడు. అది విని బుజ్జికి సౌండ్ లేదు. రే అల్లుడు, కొంచెం కూడా షై అండ్ సెన్స్ లేవు నీకు, మ్యారేజ్ కాని గర్ల్ని ఇలా మిడ్ నైట్ టెర్రస్ మీదకి తెచ్చావు, హూ అయినా లుక్కితే హౌ డేంజర్ అని అడిగాడు. మ్యారేజ్ కాలేదా? అయ్యో మామ్స్, నీకు ఒక విషయం చెప్తా, విని తట్టుకో. మా ఇద్దరికి మ్యారేజ్ అయింది, నేను నా సొంత పెళ్ళాన్ని తీసుకుని టెర్రస్ మీదకి వచ్చాను అంటూ బుజ్జి నెత్తిన అణుబాంబు వేశాడు. అది విని బుజ్జి నిజంగానే పడిపోయాడు. కిందకి వచ్చి తన రూమ్లో పడుకుని ఈడియట్, వీటితో 24 hours, వామ్మో నా వల్ల కాదు, అసలు ఏంట్రా నువ్వు, నన్ను ఏం చేద్దామని అంటూ నవ్వుకుంది. ధ్రువ్ చేతి స్పర్శ ఇంకా తన నడుంపై అలాగే ఉందనిపిస్తోంది. అవును, నేను ఎవరినో గుద్దేసినాను కదా, ఎవరు అనుకుంటూ ధ్రువ్కి కాల్ చేసింది. కళ్ళు తిరిగి పడిపోయిన బుజ్జి మామని పైకి లేపి లిఫ్ట్లో కిందకి తీసుకొస్తున్న ధ్రువ్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి చెర్రీ, మళ్ళీ వస్తావా అని అడిగాడు. కూడితే చూడు, నేను వచ్చేటప్పుడు ఎవరినో గుద్దేసి వచ్చాను, ఎవరు అని అడిగింది. ఇంకెవరు, మామ్స్ని అంటూ బుజ్జిని బెడ్ మీద పడుకోబెట్టి సరే చెర్రీ, రేపు నేను పని మీద బెంగళూరు వెళ్తున్నా, అప్పటిదాకా అంటూ ముద్దు పెట్టి లవ్ యూ సో మచ్, జాగ్రత్త అన్నాడు. నువ్వు కూడా జాగ్రత్త అంటూ ఫోన్ పెట్టేసింది. ధ్రువ్ బుజ్జి మొహాన వాటర్ చల్లాడు. దెబ్బకి లేచి కూర్చుని ఎదురుగా ఉన్న ధ్రువ్ని చూసి అల్లుడు నీకు దండం రా అయ్యా, గో గో అంటూ ధ్రువ్ని బయటకు తోసి తలుపేశాడు. ధ్రువ్ నవ్వుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ భార్గవికి మెలకు వచ్చేసరికి 7:30 అయ్యింది. అయ్యో స్మైలీని రెడీ చేయాలి, ఇంకా వంట చేయాలి అనుకుంటూ హడావిడిగా లేచి వచ్చేసరికి హాల్ అంతా ధూపం వేసినట్లుంది, మొత్తం పొగ. కిచెన్లో వెళ్ళి చూసింది. వంట టిఫిన్ అన్నీ రెడీగా ఉన్నాయి. స్మైలీ రూమ్లోకి వెళ్ళి చూసేసరికి మయూక తనకి జడ వేస్తోంది. ఏ మయూక, ఎలా ఇదంతా అని అడిగింది ఆశ్చర్యంగా. లేచారా, ఒక్క నిమిషం అంటూ స్మైలీ జడ కంప్లీట్ చేసి కిచెన్లోకి వెళ్ళి కాఫీ తీసుకొచ్చిచ్చింది. భార్గవికి ఆనందంతో మాటలు రావడం లేదు. ఇన్నేళ్ల నుంచి తనకి స్మైలీ, స్మైలీకి తను, మూడో మనిషి లేరు. మయూక రావడంతో అంతా మారిపోయింది. ఈ కేరింగ్ ఏంటి, అసలు ఏదో మ్యాజిక్ ఉంది తనలో అనుకుంటూ కాఫీ తాగేసి అయితే చేయడానికి నాకు పనేమీ లేదా అని అడిగింది. ఉందత్తా, వదిన చేసిన ఐటమ్స్ తిని ఎలా ఉన్నాయో చెప్పు అంటూ నవ్వింది స్మైలీ. భార్గవి మయూకాని చూస్తూ ఉండిపోయింది. ఇక్కడ సుజిత్ వాళ్ళు మీ ఇద్దరు కలిసి ఫూల్స్ లాగా ఒకరి మిస్టేక్స్ ఒకరు మయూక ముందు చెప్పి చచ్చారు అంటూ విక్కీ సుజిత్ వైపు రిత్విక వైపు మార్చి మార్చి చూసి నవ్వాడు. ఇద్దరు కోపంగా చూస్తుంటే సరే జరిగిందేదో జరిగింది, ధ్రువ్ బిజినెస్ని దెబ్బతీసే ఐడియా చెప్తా అన్నాడు. నువ్వు బిజినెస్ దెబ్బతి, నేను ఈసారి ఆ ధ్రువ్ గడిని పైకి పంపించే ఏర్పాటులో ఉంటా అనుకున్నాడు సుజిత్. అంతలో రిత్విక
ఇంకా నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు, ధ్రువ్ సంగతి నాకు వదిలే అంటూ వెళ్ళిపోయింది. సుజిత్ మాత్రం సరే నాకు ఓకే, వాడి బిజినెస్ని ఎలాగైనా క్లోజ్ చేయాలి అన్నాడు. చూస్తావుగా అంటూ నవ్వాడు విక్కీ. నెక్స్ట్ డే ట్విన్స్ ఇద్దరు కాలేజీకి రావడంతో అందరూ చాలా ఆనందించారు. శ్వేతకి చాలా గిల్టీగా అనిపించింది. దాంతో మయూకతో సరిగా మాట్లాడలేదు. సందీప్ కూడా అంతే. ఏ నిమిషంలో శ్వేత నిజం చెప్తుందో అని టెన్షన్ పడుతున్నాడు. ఏంటి శ్వేత, ఫోన్ చేస్తే ఏదో బిజీలాగా మళ్ళీ చేస్తానంటావు, చేయవు. నన్ను చూడగానే మొహంలో కనిపించే ఆ హ్యాపీనెస్ ఏది అని అడిగింది మయూక. శ్వేత ఏం మాట్లాడలేదు. మయూకకి డౌట్ వచ్చి సుష్మాని అడిగింది. శ్వేత సందీప్ బ్రేకప్ చేసుకున్నారని, అందుకే ఇద్దరు అలా ఉన్నారని చెప్పి మయూక షాక్ అయ్యి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి ఇద్దరిని చెరో చేత్తో పట్టుకుని కాలేజీ ఆడిటోరియం వెనక్కి తీసుకెళ్ళింది. ఏమైంది మీ ఇద్దరికి? 1 కాదు 2 కాదు 4 సంవత్సరాల ప్రేమ మీది, ఎందుకు సడన్గా బ్రేకప్ అంటూ ఇద్దరి వైపు కోపంగా చూసింది. సందీప్ ఏం మాట్లాడకుండా తలదించుకున్నాడు. శ్వేత కళ్ళలో నుండి నీళ్లు కారుతూనే ఉన్నాయి. దీపు నువ్వు చెప్పరా అని అడిగింది. సందీప్ మయూక వైపు కూడా చూడటం లేదు. పోనీ నువ్వు చెప్పు శ్వేత అంటూ తన చేయి పట్టుకుని అడిగింది. ఇది కొంచెం పర్సనల్ మయూ, ఏమనుకోకు అన్నది సీరియస్గా. మరదే మరి అంటూ తనని పక్కకి తీసుకెళ్ళి, సైట్తో నా ప్రతి మూమెంట్ నీతో షేర్ చేసుకున్నా, మరి అది నా పర్సనల్ కాదా అంటూ గిచ్చింది. అదే మయూ నువ్వు చేసిన తప్పు. నన్ను ఎంతో నమ్మి నీ సీక్రెట్ షేర్ చేసుకున్నావు, కానీ నేను అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయింది. మయూకకి ఏం అర్థం కాలేదు. శ్వేత వెళ్ళిన వైపే డల్గా చూస్తున్న సందీప్తో, ఏమైంది దీపు, నువ్వైనా చెప్పరా అని అడిగింది. ఐఎమ్ సారీ మయూ, నువ్వు శ్వేతతో చెప్పిన ప్రతి విషయం తను నాతో షేర్ చేసుకునేది. అలాని అదేదో నీ గురించి తప్పుగానో ఎగతాళి చేస్తూనో కాదు. నేను తన ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా, తన మెసేజ్కి రిప్లై ఇవ్వకపోయినా, దీపు ధ్రువ్ సార్ని చూసి నేర్చుకో, తనకి మయూ ఇంకా ఎస్ చెప్పలేదు, అయినా చూడు ఎంత ప్రేమ చూపిస్తున్నాడో. తనతో వచ్చి ఉండమని ఒకటే గొడవ, అలా 1 కాదు 2 కాదు ప్రతి విషయం చెప్పింది అన్నాడు. ఓస్ అంతేగా, అందులో తప్పేముంది అంటూ భుజాలెగరేసింది. తప్పు తను చేయలేదు, నేను చేశాను. తను చెప్పిన ప్రతి విషయం రిత్వికకి చెప్పాను అంటూ తన వైపు చూశాడు. అది విని మయూక షాక్ అయ్యి, ఎందుకు చెప్పావు అని అడిగింది కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ. సారీ మయూక, తను మా బావగారికి జాబ్ ఇప్పించింది, మా అక్క ఫ్యామిలీ నిలబడింది తన వల్లనే. బట్ తను అడిగిన హెల్ప్ మాత్రం నీకు సంబంధించిన ప్రతి విషయం తనకి షేర్ చేయమని అన్నాడు. మయూక అసహ్యంగా చూసి క్లాస్ వైపు వెళ్ళింది. క్లాస్లో శ్వేత కనిపించలేదు. తన ఫోన్కి కాల్ చేసింది, లిఫ్ట్ చేయలేదు. ఇక్కడ మన బుజ్జి కారు తన ఫ్లాట్స్లోకి ఎంటర్ అయింది. తన పార్కింగ్లో వేరే కారు. అది చూసి హార్న్ కొట్టాడు గట్టిగా వాచ్మెన్ కోసం. బట్ అతను రాలేదు. కారు దిగి వాచ్మెన్ అని అరిచాడు పెద్దగా. అంతే, అతను పరిగెత్తుకుంటూ వచ్చి సార్ చెప్పండి అన్నాడు సవినయంగా. తన్ని ఎగాదిగా చూసి, ఓవర్ వినియం ఈడియట్ ఫీచర్ అంటే ఇదే అన్నాడు బుజ్జి. పాపం అతనికి అర్థం కాక, ఏంటి సార్ అని అడిగాడు. నథింగ్, కానీ హూస్ కార్ దట్ వన్, నా పార్కింగ్లో అని అడిగాడు సీరియస్గా. సార్ ఏమీ అనుకోకుండా తెలుగులో చెప్తారా కొంచెం అన్నాడు తల గోక్కుంటూ. ఆ కారు ఎవరిది అని ఆస్కుతున్నా అంటూ కారు చూపించాడు. మీది కాదా సార్ అని అడిగాడు. వాట్ అయ్యా, ఇది నా కారు అంటూ తన కారుని చూపించి, గో అండ్ హాస్క్ హూస్ అని అన్నాడు. సార్ మీరు ఏం మాట్లాడుతున్నారో ఒక్క ముక్క అర్థం కావడం లేదు, తెలుగులో చెప్పండి అన్నాడు. ఆ కారు ఎవరిదో పోయి కనుక్కో, వచ్చి కారు తీపించు అన్నాడు సీరియస్గా. ఎవరిని అడగాలి సార్, ఫ్లోర్కి వచ్చి 4 ఫ్లాట్స్ ఉన్నాయి, 6th ఫ్లోర్స్ 24 ఫ్యామిలీస్లో ఎవరిని అడగమంటారు అన్నాడు నవ్వుతూ. శాలరీ ఎవరిని అడుగుతున్నావు అంటూ ఎగదిగా చూశాడు. ప్రస్తుతానికి బిల్డర్ సారే ఇస్తున్నారు, రేపు ఆదివారం రోజున మీ ఫ్యామిలీస్ నుంచి ఒకరిని బిల్డింగ్ వ్యవహారాలు చూడటానికి ఒకరిని ఎడతారు, అప్పుడు వాళ్ళే ఇస్తారు అన్నాడు. నీకన్నా నా తెంగ్లీషే నయం కదయ్యా అనుకుంటూ, సరే వెళ్ళి మా ఫ్లోర్లో అడుగు, ముందు ఇక్కడే ఉంటా అన్నాడు. అతను సరేనని వెళ్ళాడు. బుజ్జికి ధ్రువ్ ఇచ్చిన షాక్తో అసలే పిచ్చి లేస్తోంది. మార్నింగ్ ధ్రువ్ ఎన్నిసార్లు డోర్ కొట్టినా తీయలేదు. అల్లుడికి అర్థమైంది. ఓకే మామ్స్, నేను బెంగళూరు వెళ్తున్నా కదా, వచ్చాక తిరిగ్గా మాట్లాడుకుందాం, నువ్వు ఆఫీస్కి వెళ్ళు అంటూ మెసేజ్ చేశాడు. అసలు అలా హౌ డిడ్ అల్లుడు యూ మ్యారేజ్ చేసుకున్నావా, హౌ, వెన్, వేర్ అనుకుంటూ ఫీల్ అయ్యాడు. అసలు లైన్ సిస్టాకి తెలిస్తే ఇంకేమైనా ఉందా?
తన మిస్టేక్ ఆల్సో ఈజ్ దేర్. అల్లుడికే వార్నింగ్ గివింగ్. వాడికి నెంబర్ రౌండ్ వేసింది, సంఖ్య తిరిగింది అని ఇంగ్లీష్లో అంటున్నాడు. ఎల్లో థ్రెడ్ కట్టేశాడు అనుకుంటూ సీరియస్గా ఆలోచిస్తుంటే వాచ్మెన్ వచ్చి, సార్, ఆ కారు మీ ఎదురింట్లో ఉండే భార్గవి మేడం వాళ్ళ ఫ్రెండ్ కారంట. మిమ్మల్ని వెయిట్ చేయమన్నారు, వచ్చి తీస్తానని చెప్పమన్నారు అంటూ వెళ్ళిపోయాడు. వెయిట్ చెయ్యాలా? నెవర్ అనుకుంటూ లిఫ్ట్ ఎక్కి వెళ్ళి భార్గవి వాళ్ళ డోర్ కొట్టాడు. స్మైలీ వచ్చి డోర్ తీసి, అంకుల్ మీరా, రండి లోపలికి అంటూ నవ్వింది. ఏ గుడ్ గర్ల్, కాల్ యువర్ మమ్మీ అన్నాడు చిరాగ్గా. మా మమ్మీని నేను పిలిస్తే రాదు అన్నది నవ్వుతూ. వై రాదు అంటూ ఎగాదిగా చూశాడు. ఎందుకంటే ఆవిడ చనిపోయింది అన్నది. అది విని అసలే జాలి హృదయం గల బుజ్జికి గుండె కరిగింది. స్మైలీ వైపు జాలిగా చూసి తల నిమిరాడు. భార్గవి వచ్చి, ఎవరు వచ్చారు స్మైలీ అంటూ చూసేసరికి ఎదురుగా బుజ్జి. అంతే, ఆవేశంతో ఊగిపోతూ, ఏయ్ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అడిగింది. తనని చూడగానే మెల్ట్ అయిన బుజ్జి గుండె బండరాయిగా మారింది. వై యూ కెప్ట్ యువర్ కార్ నా పార్కింగ్లో అంటూ కళ్ళు మూసుకుని గట్టిగా అడిగాడు. నా ఇష్టం, నేను పెడతాను, అయితే ఏంటి ఇప్పుడు అని అడిగింది. ఏంటి వీళ్ళిద్దరూ ముందే ఒకరికొకరు తెలుసా అనుకుంది స్మైలీ. ఫస్ట్ కమ్ డౌన్ అండ్ టేక్ యువర్ కార్ అక్కడి నుంచి అన్నాడు సీరియస్గా. నేను తీయను, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ మొహాన డోర్ వేసింది. అప్పుడు బుజ్జిలోని పాండు బయటకు వచ్చాడు. ఫాస్ట్గా కిందకి వెళ్ళి 4 టైర్స్లోని గాలి తీసేశాడు. అక్కడితో ఆగాడా? అబ్బే! భార్గవి కారు మీద స్మైలీ అని ఉన్న నేమ్ చూసి, ఇదే కదా నీ కారు అనుకుంటూ తన కారు టైర్స్లోని గాలి కూడా తీసేశాడు. తన కారు తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. దాదాపు 2 గంటల తర్వాత కిందకి వచ్చిన భార్గవి తన ఫ్రెండ్స్ నోరు వెళ్ళబెట్టుకుని చూశారు. ఇక్కడ మన మయూక కాలేజీ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా శ్వేతకి కాల్ చేసింది. స్విచ్ ఆఫ్ అనే వచ్చింది. మనసంతా అదోలా అయిపోయింది. చెల్లి పద, నిన్ను ఆఫీస్లో డ్రాప్ చేశాను అన్నాడు చిన్న. ఇవాళ భార్గవి మేడం వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారని హాలిడే ఇచ్చారు, ఇంటికే వెళ్దాం పద అంటూ బండెక్కింది. అసలు సందీప్ ఎందుకు అలా చేశాడు? జాబ్ ఇస్తే ఏదైనా చేస్తాడా? హై స్కూల్ నుంచి ఫ్రెండ్ వాడు, అంత ఈజీగా ఎలా? అనుకుంటూ డల్ అయిపోయింది. తమ్ము, ఒకసారి మన పాత ఇంటి వైపు వెళ్దామా అని అడిగింది. ఎందుకు చెల్లి, మనసు బాగోలేదా అని అడిగాడు వెనక్కి తిరిగి. ఆహా అని కాదు, చూసి చాలా రోజులైంది కదా అందుకని అన్నది. కొంచెం దూరం వెళ్ళాక చిన్న ఒక జ్యూస్ షాప్ ముందు బండాపి, దిగు ముందు, ఏమైనా తాగుదాం అంటూ దూరంగా ఉన్న చైర్ చూపించి అక్కడ కూర్చో అన్నాడు. మయూక కామ్గా వెళ్ళి కూర్చున్నాక తను ధ్రువ్కి మెసేజ్ చేశాడు. బావా, చెల్లి ఎందుకో డల్ అయింది, తనకి కాల్ చేయి అని. ఈ టైంలో నా సైక్ ఉంటే ఎంత బాగుండేది, తన భుజంపై తల పెట్టుకుని నా బాధ చెప్పేదాన్ని అనుకుంది మయూక. వెంటనే ధ్రువ్ నుంచి కాల్ వచ్చింది. అంతే, వెంటనే లిఫ్ట్ చేసి, హలో ఎక్కడ ఉన్నావు అని అడిగింది సీరియస్గా. సరిగా చూడు చెర్రీ, నీ గుండెలోనే ఉన్నా అన్నాడు ప్రేమగా. నువ్వు అక్కడే ఉంటే నేను సంతోషంగా కదా ఉండాలి, మరెందుకు చాలా బాధగా ఉంది అని అడిగింది చిన్నపిల్లలాగా. అచ్చో, నా చెర్రీని అంతలా బాధ పెట్టిన ఆ ఈడియట్ ఎవరు అని అడిగాడు ఆశ్చర్యంగా. సందీప్ అన్నది చిన్నగా. మీ ట్విన్స్కి బెస్ట్ ఫ్రెండ్గా వాడు అంటూ వాయిస్ పెంచాడు. అంటూ జరిగిందంతా చెప్పింది. ఓస్ అంతేనా, దీనికే నా చెర్రిగాడు ఇంతలా డల్ అయిపోవాలా? నిన్న సుజిత్ గాడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది నా చెర్రినేనా అని అడిగాడు. ఆహా, వాడు స్టూపిడ్, నాకు నీకు ఎనిమి, అందుకే ఇచ్చా. కానీ సందీప్ నా బెస్ట్ ఫ్రెండ్, ఇంకా శ్వేత నన్ను అవాయిడ్ చేస్తుంది అంటూ బొంగుమూతి పెట్టింది. అరే, తను అవాయిడ్ చేయడం లేదు, నిన్ను ఫేస్ చేయలేకపోతోంది. ఆ పిచ్చి మొహం రిత్విక వల్లనే కదా నువ్వు కాలేజీలో అందరి ముందు హర్ట్ అయ్యావు. ఒక రకంగా తను కారణం కాబట్టి నిన్ను ఎలా ఫేస్ చేయాలో అర్థం కాక గిల్టీగా ఫీల్ అవుతోంది. నువ్వే వెళ్ళు తన దగ్గరకు, జరిగిందంతా మర్చిపోమని, తన మీద నీకు ఎలాంటి కోపం లేదని చెప్పు. ముందు మీ ఇద్దరు కలవండి, సందీప్ సంగతి తర్వాత చూడొచ్చు అన్నాడు. అంతే, మయూక మనసులో దిగులంతా ఎగిరిపోయింది. థ్యాంక్ యూ మిస్టర్ సైక్ అంటూ నవ్వింది. ఆర్ యూ ఓకే నౌ అని అడిగాడు. చాలా రిలీఫ్ వచ్చింది నీతో మాట్లాడాక, మళ్ళీ ఇంప్రెస్డ్ అన్నది నవ్వుతూ. అంటే మన బెట్ లేనట్లేనా అని అడిగాడు ఆశగా. మరదే మరి, నువ్వు బెట్లో గెలిస్తే నీకు చాలా అంటూ ఆగిపోయింది. ఏంటి చాలా అంటూ హస్కీగా అడిగాడు.
ముందు నువ్వు రా, నిన్ను చూడాలని ఉంది అంటూ ఫోన్ పెట్టేసింది. మన మయూక తెలివిగా భార్గవి అత్త పెట్టిన బెట్లో గెలవడానికి ధ్రువ్కి బెట్ కట్టింది. చూద్దాం ఎలా గెలుస్తుందో. తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.